రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత్లో మహిళ ఒంటరిగా తిరగలేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షాలపైనే దృష్టి పెడుతుందన్నారు. ఇక సాధారణ దుస్తులతో తెలంగాణ భవన్ కు పోలీసులు వచ్చారన్నారు. ఎందుకు వచ్చారని అడిగితే దిలీప్ కోనతం, మన్నై, క్రిషాంక్ కు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అర్ధరాత్రి ఒంటరిగా పోగలిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇంకా మహిళలకు రక్షణ ఎక్కడున్నది? 1,00,000 మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు. ఈ పోలీసు శాఖకు అధిపతి సాక్షాత్తు ముఖ్యమంత్రే. రేవంత్ రెడ్డి గారే సీఎం. శాంతి భద్రతలు జనరల్గా వారి కిందకే వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఇందులో ఏ బాధితురాలను కూడా పరామర్శించడానికి వెళ్ళలేదు. ఎప్పుడన్నా పోలీసులు బహిరంగంగా తాగడం నేరం అని చెప్పి దాని మీద ఏమైనా డ్రైవ్ చేసిండ్రా? డ్రైవ్ చేస్తే ఎంతమంది ఆకతాయిలను మీరు అరెస్ట్ చేసిండ్రు చెప్పండి? ఎన్ని చేయలేదు కేసీఆర్ గారు. సీసీటీవీ కెమెరాలు 11 లక్షలు పెట్టించిండ్రు కదా. కేసీఆర్ గారి సమయంలో ఒక యాప్ ఉండేది. ఉంటే యాప్ను ఎందుకు మరి యాప్తోనే ఒకసారి కాల్ చేసినామంటే 5 సంస్థలకు పోయేది. ఎక్కడ పోయినరు? పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. ఒకటే రోజు 16 కేసులు పెట్టిండ్రు, అక్రమ కేసులు. నేరం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల దగ్గర మఫ్టీలోనో యూనిఫామ్లోనో వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని రెడీగా ఉండాలి. పొద్దుటిపూట ఉండాలి, రాత్రిపూట ఉండాలి.